అభేద్య. పూర్వం సుయోధ సింహుడనే రాజుండేవాడు. అతని తాతగారి కాలంలో వారి రాజ్యం చాలా పెద్దది. అయితే సుయోధుడి తండ్రి భోగలాలసుడు, తాగుబోతు, అవివేకి. అందువల్ల చుట్టుపక్కల రాజ్యాలను ఏలే రాజులు దురాక్రమణ చేసి చాలా భాగం అపహరించారు. సుయోధుడు సమర్థుడు, దీక్షాపరుడు, ధీరుడు. అతను రాజ్యానికి వస్తూనే తన తండ్రి చేసిన అక్రమాలను సర్దుబాటు చేశాడు. తండ్రి చేరదీసిన దుష్టులకు ఉద్వాసన చెప్పాడు. వివేకులైన వారిని ఏరి వారికి వివిధ రాజ్యాంగ శాఖలు అప్పగించి ప్రజలలో కొత్త ఆశ రగిల్చాడు. ఈ పని పూర్తి కాగానే సుయోధుడు తన తండ్రి పోగొట్టుకున్న రాజ్యం యావత్తు తిరిగి జయించటానికి ఉపక్రమించాడు. అతని యుద్ధ సన్నాహంలో ప్రజలంతా పాల్గొన్నారు. రాత్రింబగళ్లు కత్తులు, ఈటెలు, బరిసెలు, బల్లాలు, బాణాలు ఉత్పత్తి చేశారు. అనేక లక్షల మంది ప్రజలు సైనిక విద్య నేర్చుకున్నారు. బలమైన సైన్యము, సైన్యానికి తగిన ఆయుధాలు తయారయ్యాయి. రాజ్యమంతటా యువకులు వేదోక్తంగా దీక్షా కంకణాలు ధరించారు. సుయోధుడు తన తాతల నాటి రాజ్యాన్ని తిరిగి సాధించుకునేటందుకు జైత్రయాత్ర ఆరంభించాడు. ఈ యాత్ర 1-2 పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. కొన్ని రాజ్యాలు సుయోధుడి సైన్యాలను చూసి రాజీ రాయబారాలు జరిపాయి. కొన్ని చోట్ల సైనికులు తమ రక్తబంధువులైన సుయోధుడి సైనికులతో యుద్ధం చేయ నిరాకరించారు. యుద్ధం జరిగిన చోట్ల కొద్దిసేపట్లోనే సుయోధుడి బలాలు శత్రుమూకలను చెల్లాచెదురు చేశాయి. విజయ పరంపర లభిస్తున్న కొద్దీ సుయోధుడి పరాక్రమము, అతని సైనికుల ఉత్సాహము పెరగసాగింది. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతమే గెలుచుకుంటూ ఓడిన రాజులతో ఉదారంగా సంధి చేసుకుంటూ పాత శత్రువులతోనూ వారి వారసులతోనూ మైత్రి సంపాదించుకుంటూ సుయోధుడు అభేద్య అనే రాజ్యపు పొలిమేరలు చేరుకున్నాడు. అభేద్య రాజులకు చాలా బలమైన కోట ఉన్నది. ఊరు చుట్టూ 3 బలమైన ఎత్తైన ప్రహరీలున్నాయి. 1,00,000 సైనికులు ఈ గోడలపై దాగి ఎంతటి బలమైన సైన్యాన్ని కూడా లోపలికి రాకుండా నిలవవేయగలరు. అభేద్య రాజులు సాధారణంగా యుద్ధాలలోకి దిగేవారు కారు. ఇతరులు తమపై దురాక్రమణ చేస్తే బుద్ధి చెప్పి పంపేవారు. అటువంటి వంశానికి చెందిన వాడైన అభేద్య రాజు సుయోధుడి తండ్రి అసమర్థతను గమనించి అతని రాజ్యంలో కొంత అపహరించాడు. దానిని తిరిగి రాబట్టుకోవడానికే సుయోధుడు అభేద్యపై దండెత్తాడు. అభేద్య కోట నిజంగా దుర్భేద్యమేనని, కోటను ముట్టడించటం తప్ప మరేమీ మార్గం లేదని, కేవలం బలప్రయోగం చేసి కోట ద్వారాలు పగలగొట్టి లోపల ప్రవేశించినా సర్వబల నాశనం తప్ప మరొకటి ఉండదని సుయోధుడి సేనానాయకుడు చెప్పాడు. సుయోధుడు కోటను ముట్టడించి అభేద్య రాజు రాజీకి వచ్చే వరకు ముట్టడి సాగుతుందని తెలియచెప్పడానికి కోటలోనికి దూతను పంపాడు. సుయోధుడి దూతకు ఏ ద్వారం వద్ద అవాంతరం కలగలేదు. పైపెచ్చు అతనికి సన్మానాలు జరిగాయి. 2-3 ఘడియల కాలంలో అతను రాజసౌధం ప్రవేశించాడు. రాజభటులు అతనిని ఒక స్త్రీ ఎదుటికి తీసుకుపోయారు. ఆ స్త్రీ రాజలాంఛనాలను ధరించి పూర్ణచంద్రుడులాగా వెలిగిపోతున్నది. ఆమె వయస్సు కూడా 19-20 కంటే ఎక్కువ ఉండదు. ఆమె సుయోధుడి దూతను సుఖాసీనుణ్ణిగా చేసి వచ్చిన పని చెప్పమన్నది. అమ్మా, క్షమించాలి, నేను మోసుకు వచ్చిన సందేశం తమ ఏలికకు తప్ప నివేదించలేను అన్నాడు దూత. నేనే ఏలికను. మా తండ్రి గారు అస్వస్థులుగా ఉన్నారు. కొంతకాలంగా నేనే రాజ్యభారం వహిస్తున్నాను అన్నదా సుందరి తన వేలుకున్న రాజముద్రిక చూపుతూ. దేవి, ఏలికే అయిన సుయోధన సింహులు తమతో ఇట్లా చెప్పమన్నారు. మీ కోటను నేటి ఉదయం ముట్టడించి ఉన్నాము. మీరు మాతో మా ఇచ్ఛాసారము సంధి జరిపే వరకు ముట్టడి సాగి తీరుతుంది. ఈ ముట్టడి వల్ల మీకు కలిగే వ్యయ ప్రయాసలకు మీరే బాధ్యులు అన్నాడు దూత. అభేద్య రాణి కొంచెంసేపు ఆలోచించి ఇలా అన్నది. అభేద్యకు ఏలికనైన నేను రూపమతిని ఈ విధంగా చెప్పానని మీ ఏలికతో చెప్పవలసింది. అంతఃపురము ముట్టడించేదాకా కోట మీకు వశం కాపోదు. రాజదూతకు ఈ సందేశం అర్థం కాలేదు. కానీ అతడు వివరాలు అడగలేదు. అభేద్య రాణి అతనికి తమ కోట జీవితం చూసే అవకాశం కల్పించింది. అతను తన గుర్రం మీద కోట వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులు చూశాడు. అంతటా ప్రశాంతంగా ఉంది. మామూలు వేత్రహస్తులు తప్ప అతనికి ఎక్కడా సైనికులు కూడా కనిపించలేదు. ఎవ్వరూ యుద్ధం గురించి మాట్లాడటం లేదు.
నిత్య జీవితం నిశ్చింతగా వెళ్ళిపోతున్నట్టు కనపడింది. ఇదంతా చూసి రాజదూత తిరిగి వెళ్లి తన సైన్యాలను చేరుకుని సుయోధుడి దగ్గరికి చేరాడు. రూపమతి పంపిన సందేశం సుయోధుడికి అర్థం కాలేదు. అంతఃపురం ముట్టడిస్తే కోట వశం కావడమేమిటి? అర్థం లేని మాట. ఆవిడకు యుద్ధ శాస్త్రం తెలియక ఏదో నోటికి వచ్చిన మాట అని ఉంటుంది. అసలే ఆడది, అందులోనూ కొత్తగా రాజ్యానికి వచ్చింది. ఈ అమాయకురాలితో నేను రాయబారం జరపటం వృధా. అభేద్యలో ప్రజలు నిర్విచారంగా ఉండటము, ఎక్కడా సైనికులు కనిపించకపోవటము కూడా రూపమతి అమాయకత్వం వల్లనే అయి ఉంటుంది. అమాయకురాలు కాకపోతే తన దూతను యుద్ధ సమయంలో అంతా చూడనిస్తుందా? సుయోధుడికి ఒకటి తట్టింది. దాడి చేస్తే సులభంగా చేజిక్కే కోటను ముట్టడి వేయటం దేనికి? ఈ అమాయకురాలి నుంచి అభేద్యను తాను సంగ్రహించాలని కూడా సుయోధుడు ఆలోచించాడు. ఇటువంటి రాజ్యం ఎట్లాగూ పరరాజుల పాలవుతుంది. ఇప్పుడు తాను బలాఢ్యుడు, అభేద్య తన కిందికే రావటం మంచిది. కోట లోపల యుద్ధయత్నాలు లేవన్న వార్త సైనిక శ్రేణులలో కార్చిచ్చులా వ్యాపించి ఉత్సాహం రేకెత్తించింది. కోట మీదికి దాడి చేయటానికి 2 దళాలు ఆయత్తపరచబడ్డాయి. ఒక దళం కోట గోడలు ఎగబాకింది. 2వ దళం ద్వారాన్ని భేదించటానికి కదిలింది. ఈ 2 పనులు దాదాపు నిర్విఘ్నంగానే కొనసాగాయని చెప్పాలి. కోట తలుపులు మొదటి దెబ్బకే వాటంతటవి తెరుచుకున్నాయి. సైనికులు కొందరు లోన ప్రవేశించారు. మళ్లీ తలుపులు మూసుకున్నాయి. కారణం తెలియలేదు. కోట గోడలు ఎగబాకిన సైనికులకు కూడా ఎట్టి ప్రతిఘటన లేకపోయింది. కానీ ఈ 2 దళాల సైనికులు మళ్లీ తిరిగి రాలేదు. వారి గతి ఏమైనది సుయోధుడికి తెలియలేదు. 2 రోజులాగి మరింత పెద్ద దాడి చేశాడు. దాని గతి ఇంతే అయింది. సుయోధుడు రూపమతి దగ్గరికి మరొక రాయబారం పంపాడు. ఒక్క వారం రోజులలో కోట తనకు వశం కాని పక్షంలో తన సైన్యాలన్నింటినీ ప్రయోగించి కోట మీద దాడి చేసి భీకరమైన యుద్ధంతో సర్వనాశనం చేస్తానని రూపమతిని బెదిరించాడు. రూపమతి నుంచి జవాబు వచ్చింది. అంతఃపురం ముట్టడిస్తే గాని కోట లొంగదు. సుయోధుడికి అపరిమితమైన కోపం వచ్చింది. రూపమతి తాను అనుకున్నంత అమాయకురాలుగా కనిపించలేదు. ఆమె తనను పరిహసిస్తున్నట్టున్నది. ఆమెకెందుకింత కావరం? బయటి నుండి ఏమీ రాకుండా కోటలో వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు? తన సైన్యాలు చుట్టుపక్కల గ్రామాలు కొల్లగొట్టినా కూడా జీవితం దుర్భరంగా ఉన్నది. ఎండలు, వానలు, చలి సైనికులను అపరిమితంగా బాధిస్తున్నాయి. ఈ ముట్టడి సాగించటానికి తనకే విసుగుగా ఉంది. ఇంకా కోట లోపల వారికి ఎంత బాధగా ఉండాలి? ఈ సంగతి రూపమతికి తెలియదా? ఆమె తనతో సంధి ఎందుకు చేసుకోదు? పైపెచ్చు ఈ అర్థం లేని సందేశమేమిటి? ఏమైనా సరే రూపమతి కాళ్లబేరానికి వచ్చేదాకా సుయోధుడు ముట్టడి సాగించటానికే నిశ్చయించాడు. అతను కోట వాకిలికి ఎదురుగా గుడారం వేసుకుని వాకిలికేసి చూస్తూ కూర్చునేవాడు. ఏ క్షణాన ఆ వాకిలి తెరుచుకుని రూపమతి తనతో రాయబారానికి వస్తుందో అని. నిజం దాచటం దేనికి? ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పినప్పటి నుంచి ఆమెను ఒకసారి చూడాలన్న కోరిక కూడా సుయోధుడి హృదయంలో ఉంది. కానీ అతని ఆశ ఫలించలేదు. నెలలు గడిచాయి. ఆకాశాన చంద్రుడు ఎన్నోసార్లు అదృశ్యుడైనాడు. చిక్కి కనిపించాడు. చూస్తుండగానే కోలుకున్నాడు. మళ్లీ చిక్కాడు. సుయోధుడి మనస్సు కూడా చంద్రుడిలాగే పరివర్తన చెందుతూ వస్తున్నది. రాను రాను సుయోధుడి గతి చాలా హీనస్థితికి వచ్చింది. కోట వెలుపల 5-6 ఆమడల మేర ఊళ్ళు గాని వ్యవసాయం గాని లేకుండా పోయింది. అభేద్యను సుయోధుడు ముట్టడిస్తే సుయోధుడి బలాలను దేవుడు ముట్టడించినట్టయింది. సైనికులకు తిండి లేదు. వారు తమ గుర్రాలను సైతం చంపి తినసాగారు. ముట్టడి విఫలమైందని సుయోధుడి అంతరాత్మకు తెలుసును. అతనికి యుద్ధం మీదనే కాక జీవితం మీదనే విరక్తి కలిగింది. సైనికులక ఎప్పుడు ఇళ్లకు పోదామా అని ఉంది. వారిలో ఏమీ ఉత్సాహం లేదు. ఇక ముట్టడి ఎత్తి తిరిగిపోవటం కన్నా సుయోధుడికి గత్యంతరం లేదు. ఈ నిర్ణయాన్ని అతను వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఆ రాత్రి నిండు చంద్రుడు ఆకాశాన వెలుగుతున్నాడు. అర్ధరాత్రి కావస్తున్నది. సుయోధుడికి నిద్ర పట్టలేదు. అతను తన గుడారం బయట నిలబడి రూపమతిని గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె అమాయకురాలన్న భావము, జాణ అన్న భావము కూడా ఇప్పుడు అతనికి లేవు. ఆమె మీద ఏదో గౌరవ భావం మొలకెత్తింది. ఒక్కసారి ఆమెను చూడాలన్న కోరిక తీవ్రంగా కలిగింది.
తాను ఏమి చెయ్యబోతున్నది తెలియకుండానే కోట వాకిలి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తెరుచుకున్నది. ఎవరు మీరు అని అడిగాడు తలుపు తెరిచిన భటుడు. సుయోధుడి దూతను అన్నాడు రాజు. స్వాగతం, దయచేయండి. మరొక ఘడియ లోపల సుయోధుడిని రూపమతి భటులు అంతఃపురం చేర్చి అతనికి శయనాధికాలు ఏర్పాటు చేశారు. కాని అతను నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ కూర్చుని తూర్పు తెల్లవారగానే బయటికి వచ్చాడు. అతనినెవ్వరూ అడ్డగించలేదు, వెంబడించలేదు. సుయోధుడు దాదాపు కోట ఆవరణ అంతా తిరిగాడు. ఎక్కడ చూసినా శుష్కించి శల్యాలైపోయిన మనుష్యులు కనిపించారు. దారిద్ర్యం ఓలలాడుతున్నది. ఒక వృద్ధుడు సుయోధుణ్ణి చూసి, పరదేశస్థుల్లాగా ఉన్నారు, నా ఆతిథ్యం స్వీకరించండి. ఒకప్పుడు పంచభక్ష పరమాన్నాలతో ఆతిథ్యం ఇచ్చిన మేము ఈనాడు గంజి తప్ప ఇవ్వలేని స్థితిలో ఉన్నాం అన్నాడు. సుయోధుడి కన్నులు చెమ్మగిలినాయి. అతను నేరుగా అంతఃపురానికి తిరిగి వెళ్ళాడు. రూపమతి తనకు దర్శనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. భటులను అనుసరించి సుయోధుడు రూపమతి సమక్షానికి వెళ్ళాడు. ఆమె అతనిని గుర్తించింది. ఎంతో గౌరవంగా మర్యాదలు చేసి, దౌత్యానికి మీరే వచ్చారు, దూతలు లేకపోయారా అన్నది. సుయోధుడు క్షణంసేపు మాట్లాడలేదు. ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పిన మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. కానీ మామూలు ప్రజలలాగే ఆమె కూడా శుష్కించి ఉన్నది. నీ పట్టుదల నాకు అర్థం కాలేదు. నీ ప్రజలు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఈ ముట్టడి ఇంతకాలం పొడిగించటం దేనికి? సంధికెందుకు రాకూడదు అన్నాడు సుయోధుడు. మీరు అభేద్యను ఎందుకు ముట్టడించవలసి వచ్చిందో మాకు తెలియదు. మా తండ్రి గారు మీ తండ్రి గారి నుండి రక్షించిన రాజ్య భాగాన్ని మీరే పాడు పెట్టుకున్నారు. అభేద్య మీకు లొంగదు. మేమంతా ఆకలితో మాడినా అభేద్యంగానే ఉంటుంది. మీరు ముట్టడి ఎత్తి వెళ్ళిపోవటానికి మాకు అభ్యంతరం లేదు. కోటను జయించాలన్నది మీ సంకల్పమైతే అంతఃపురాన్ని ముట్టడించండి అన్నది రూపమతి. సుయోధుడికి ఆమె సందేశం ఇప్పటికి అర్థమయ్యింది. అతడు తన ఆసనం నుంచి లేచి ఆమె వద్దకు పోయి మోకరించి, రూపా, నేను చేసిన అపచారాన్ని క్షమించు. నన్ను అనుగ్రహించి వివాహమాడు. నాకు నీకన్నా ఆప్తులు లేరు. మనం శత్రువులుగా ఉండలేము అన్నాడు. రూపమతి అతన్ని లేవనెత్తి తన సింహాసనంపై కూర్చోబెట్టుకుని మంత్రులకు కబురు పంపింది. అంతఃపురం సుయోధుడి వశమయ్యింది. మరికొద్దిసేపటిలో కోట ద్వారాలు తెరుచుకున్నాయి. సుయోధుడి సైన్యాలకు కోట కూడా వశమయ్యింది. అభేద్యకు తిరిగి శోభ చేకూరింది. మంచి ముహూర్తాన సుయోధుడికి రూపమతికి వైభవంగా వివాహం జరిగింది. కథ సమాప్తం. సఫల యాత్ర. ఒకప్పుడు బోధిసత్వుడు కాశీనగరంలోని ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. అతడు 500 బండ్లపై సరుకు వేసుకుని దేశాంతరం పోయి వర్తకం సాగించేవాడు. ఆ పట్టణంలోనే మరొక వర్తకుడున్నాడు. అతను యోచనాపరుడు కాడు సరికదా, పైగా దురుద్దేశాలు కలవాడు. ఒక రోజున బోధిసత్వుడు ప్రయాణానికి బళ్ళు సిద్ధం చేసుకుందాం అనుకునేటంతలో రెండవ వర్తకుడు బయలుదేరతానన్నాడు. అప్పుడు బోధిసత్వుడు అతనితో, మిత్రమా, నీ బళ్ళు నా బళ్ళు ఒక్కసారిగా బయలుదేరితే దారి పట్టక ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పోయి రావటమే మంచిది. ముందు నువ్వు బయలుదేరతావా, నన్ను సాగమన్నావా? నీ వీలు చొప్పునే చెప్పు అన్నాడు. వర్తకుడు తనలో తాను, ముందుగా పోతే నా మనుష్యులకు నవనవలాడే కూరలు దొరుకుతాయి, పశువులకు పట్టుకుచ్చు వంటి పచ్చగడ్డి దొరుకుతుంది, స్వచ్ఛమైన తేట నీరు లభిస్తుంది. ఏ దేశం వెళ్ళినా నా సరుకులకు ఇష్టం వచ్చిన ధర అడగవచ్చు. చూడగా ముందు వెళ్ళటమే లాభం అనిపిస్తున్నది అని అనుకున్నాడు. బోధిసత్వుడు ఆలోచించాడు. ఎప్పటికైనా ఒకళ్ళు తొక్కిన దారిని పోవడమే సులువు. ఒకసారి పశువులు మేసిన చోట పచ్చిగడ్డి మళ్లీ చిగురు పట్టి రెండింతలుగా మొలకలెత్తుతుంది. కూరగాయలు అంతే. నీటి వసతి లేని చోట ముందు వెళ్లిన వాళ్లు నీళ్ల కోసం బావులు తీస్తారు. అవే మనకు ఉపకరిస్తాయి. పోతే కాని చోటులకు పోయి వర్తకంలో బేరాలాడటం తగని పని. మొదట వెళ్లిన వాళ్లు ధరవరలు నిర్ణయించే ఉంటారు కనుక వెనక వాళ్లకు ఆ సాధక బాధకాలన్నీ తప్పిపోతాయి అని తలిచి తన వెనకనే బయలుదేరతానన్నాడు. చేరవలసిన ప్రాంతం 60 యోజనాల దూరం. మధ్య ఒక పెద్ద ఎడారి. సరిపడా తినుబండారాలు, పీపాల నిండా మంచినీళ్లు జాగ్రత్త పెట్టారు.
ఈ సరంజామా అంతటితో రెండవ వర్తకుడు బోధిసత్వుణ్ణి భలే పాచిక వేశానని సంతోషిస్తూ చాలా దూరం ప్రయాణం చేసి చివరికి ఆ బ్రహ్మాండమైన ఎడారి చేరుకున్నాడు. కొంత దూరం పోయేసరికి అతనికి ఒక అపూర్వమైన రథం ఎదురయ్యింది. ఆ రథాన్ని ముచ్చటైన తెల్లటి గుర్రాలు లాగుతున్నాయి. బండిలో ఒక రాజపురుషుడు కత్తులు, కఠారులు, విల్లమ్మలు ధరించిన పరివారం ముందు నడుస్తున్నది. ఆ జనమంతా గొప్ప వర్షంలో తడిసిపోయినట్టు, బండి చక్రాలు ఎక్కడో బురదలో కూరుకుపోయినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అందరూ తలలకు తామర తోళ్లు చుట్టుకుని అరవిచ్చిన తామర పువ్వులు చేత పట్టుకుని ఉన్నారు. బండిలో వర్తకుణ్ణి ఆపి రథంలో ఉన్న రాజపురుషుడు ప్రసంగవశాత్తు అంటున్నట్టుగా, ఏమి వర్షమయ్యా బాబు, కడవలతో కుమ్మరించేసింది. అదుగో ఆ అడవి దాటితే అంతా జలమయమే. ఏళ్ళు ఊళ్ళు ఏకమైనాయి. అటువంటి ప్రదేశానికి పోబోతూ ఇలా కష్టపడి పీపాలతో నీళ్లు మోసుకుపోవడం ఎందుకయ్యా, చాదస్తం కాకపోతే అన్నాడు. నిజమేనని నమ్మి దూరాలోచన లేని వర్తకుడు పీపాలలో నీళ్లన్నీ పారబోయించి వేశాడు. తీరా చూస్తే ఎంత దూరం పోయినా ఆ అడవి కనపడుతూనే ఉంది, కానీ అది చేరుకోవటం మట్టుకు జరగలేదు. వర్తకుని పరివారానికి దాహం వేసింది. తాగటానికి గుక్కెడు నీళ్లైనా లేకపోయినాయి. గొంతు రెండిపోయి అంతా ఒక్కొక్కరే ఎడారిలో దిక్కులేక మరణింపసాగారు. అలా మరణించిన జనాన్ని రాజపురుష రూపంలోనూ పరివార రూపంలోనూ వచ్చిన భూతాలు ఆహారంగా చేసుకున్నాయి. క్రమంగా తప్పిక బాధ వల్ల మనుషులలాగే ఎడ్లు సోలిపోయినాయి. వాటిని ఆ భూతాలు బలికొన్నాయి. అక్కడ అస్థిపంజరాలు పోగులు పడినాయి. బళ్లలో సామాను మాత్రం అలాగే ఉండిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బోధిసత్వుడు కూడా అదే త్రోవను బయలుదేరాడు. అతడు సరిపడిన తినుబండారాలు, పీపాల నిండా నీళ్లు నింపుకొని ప్రయాణమయ్యాడు. బళ్ళు ఎడారి వరకు వచ్చేసరికి బోధిసత్వుడు పరివారంతో, నాతో చెప్పకుండా ఎవళ్ళు ఒక్క చుక్కైనా నీళ్లు పారబోయకూడదు. ఇక్కడ ఉన్నవన్నీ విషవృక్షాలు. నన్ను అడగకుండా వాటి నుండి ఒక్క ఆకైనా తుంపవద్దు అని హెచ్చరిక చేశాడు. తీరా ఎడారి మధ్యకు వెళ్ళగా మునుపటిలాగానే అపూర్వమైన రథంలో రాజపురుషుడు పరివారంతో సహా ఎదురు వచ్చాడు. వాళ్ల వేషాలు చూడగానే బోధిసత్వుడు సంగతి గ్రహించి వేశాడు. ఇది వరకులాగానే రాజపురుషుడు నీళ్ల పీపాలు చూసి వేళాకోళం చేశాడు. అప్పుడు బోధిసత్వుడు, కొత్త నీరు ముందు కనిపించనివ్వని నిలవ నీరు పారబోయడం ఎంతసేపు అన్నాడు. ఇక రాజపురుషుడు చేసేది లేక జారుకున్నాడు. అయితే అతడు చెప్పిన మాటలు బళ్లవాళ్లలో కొంతమందికి నమ్మకం తోచి పీపాల నీళ్లు పారబోయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు బోధిసత్వుడు వాళ్లతో, ఎడారిలో నీటి వసతి ఉన్నట్లు ఎప్పుడైనా మీరు విని ఉన్నారా? మీలో ఒక్కళ్ళకైనా చల్లటి వర్షపు గాలి ఒంటికి తగిలిందా? కనుచూపు మేరలో ఒక్క చిన్న మేఘమైనా మీరు చూశారా? ఒక్కసారైనా మెరుపు మెరిసినట్టు కంటికి అగపడిందా? ఆ పెద్ద మనిషి చెప్పినట్టు ప్రదేశమంతటా గొప్పగా వర్షించిందనే అనుకుందాం. ఉరుములు యోజనాల దూరం వినపడతాయి కదా, మీ చెవులకు ఒక్క ఉరుమైనా వినపడిందా? ఇలా ఎన్ని ప్రశ్నలు వేసేసరికి సమాధానం చెప్పలేక వాళ్ళు తెల్లపోయారు. ఇక మారు మాట్లాడలేదు. అప్పుడు బోధిసత్వుడు, చూడండి, వాళ్ళు నిజమైన మనుష్యులు కాదు, మానవాకృతి దాల్చిన భూతాలు. వాళ్ల మాటలు విని మనం నీళ్లు పారబోసుకుని కూర్చుంటే తర్వాత దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లైనా ఉండవే. దప్పి వల్ల మనం మరణిస్తే మింగివేయవచ్చని వాళ్ల ఉద్దేశం, తెలిసిందా? కనుక ఒక్క చుక్కైనా నీళ్లు పోనేయకండి అని మళ్లీ హెచ్చరించాడు. అతను పరివారము కొంత దూరం సాగేసరికల్లా రెండవ వర్తకుని 500 బళ్ళు, వాటి నిండా సామాన్లు కనిపించినాయి. అక్కడ అస్థిపంజరాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇవి చూసి అంతా ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పుడు బోధిసత్వుడు, చూశారా, దూరాలోచన లేక నీళ్లన్నీ పారపోసుకున్నందువల్ల ఆ వర్తకునికి చివరికి ఏ గతి పట్టిందో అంటూ వాళ్లకు అసలు సంగతి నచ్చజెప్పాడు. తెల్లవారగానే అతడు ఆ బళ్లను కూడా తీసుకుని వెళ్లదలిచిన దేశం వెళ్ళాడు. చాలా లాభం గడించి పరివారంతో సహా క్షేమంగా తన నగరానికి వచ్చి ఆ వ్యాపారి కుటుంబానికి అతని సొమ్మంతా అప్పచెప్పి తాను సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం. రాతిలోని ముఖం.
అనేక వందల ఏళ్ల క్రితం ఆరావళి పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద రాతిలో ఎవరో మహాశిల్పి మలిచినట్టుగా ఒక మనిషి ముఖం యొక్క ఆకృతి ఉండేది. నిజానికి అది ఏ శిల్పి మలిచినది కాదు. ఆ ముఖాకృతి ప్రకృతి సిద్ధంగానే ఏర్పడింది. ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వారికి రోజు ఆ ముఖం కనిపిస్తూ ఉండేది. వాళ్ళు అందులో ఔదార్యము, కరుణ, శాంతము, దయ మొదలైన ఉన్నత భావాలు చూడగలిగేవారు. ఆ ముఖం యొక్క ఫాల భాగం విశాలంగా ఉండి జ్ఞానాన్ని సూచించేది. కన్నులు ప్రజలకేసి దయగా, వాత్సల్యంతో చూస్తున్నట్టుండేవి. ఆ రాతిలోని ముఖాన్ని గురించి అనేక రకాల కథలను ప్రజలు చెప్పుకునేవారు. అదే పోలిక గల మహనీయుడొకడు వెనక ఎప్పుడో ఉండేవాడని, అతని దయ వల్ల ప్రజలు ఎంతో సుఖపడ్డారని కొందరు చెప్పుకునేవారు. కొంతకాలం క్రితం ఆ ప్రాంతాలకు ఒక మునీశ్వరుడు వచ్చాడు. చుట్టుపక్కల గ్రామాల వారు వందలాదిగా మునీశ్వరుణ్ణి చూడబోయారు. వారిలో కొందరు ఆ రాతిలోని ముఖం గురించి మునీశ్వరుణ్ణి అడిగారు. ఆ మునీశ్వరుడు కొంచెంసేపు ఆ ముఖం కేసి చూసి, అదే పోలిక గలవాడు ఈ ప్రాంతాల కనిపిస్తాడు. అతను గొప్ప జ్ఞాని, మహనీయుడు. అతని వల్ల ప్రజలకు అంతులేని ఉపకారాలు జరుగుతాయి అన్నాడు. ఆనాటి నుండి ఆ చుట్టుపట్ల గ్రామాల వారు తమ గ్రామాలకు ఏ కొత్త వ్యక్తి వచ్చినా ముఖం కేసి పరీక్షగా చూసేవారు. కానీ రాతిలోని ముఖం వంటి పోలిక గల వాళ్ళు ఒక్కరూ అక్కడకు రానేలేదు. ఈ విధంగా అనేక దశాబ్దాలు గడిచిపోయినాయి. మునీశ్వరుడు చెప్పిన వృత్తాంతాన్ని ఒక తరం వారు మరొక తరం వారికి కట్టుకథ కింద చెప్పుకుంటూ వచ్చారు. చాలా మందికి ఆ కథలో విశ్వాసం కూడా పోయింది. కానీ విశ్వాసం పోని వారిలో ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడి పేరు వసువు. వసువు పసివాడై ఉన్నప్పుడే వాడి తాత వాడిని రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాతిలోని బొమ్మ చూపిస్తూ మునీశ్వరుడు తన చిన్నతనంలో చెప్పిన మాటలను తన మనవడికి చెప్పేవాడు. అనేక సంవత్సరాల పాటు రోజు ఈ విషయం విని ఉండటం వల్ల మునీశ్వరుడు చెప్పిన జోస్యం వసువు తలకు బాగా పట్టింది. తాను చూస్తూ ఉండగానే ఈ జోస్యం ఫలిస్తుందని వసువుకు గట్టి నమ్మకం ఉండేది. ఎట్లా ఉంటూ ఉండగా వసువు ఉండే గ్రామానికి ఒక రోజున మహాజ్ఞాని అయిన సన్యాసి ఒకడు వచ్చాడు. ఆయన వేదాలను, ఉపనిషత్తులను బాగా కాచి వడపోసిన వాడని, తర్క వ్యాకరణాది శాస్త్రాలలో కటికుడని అన్నారు. అటువంటి మహనీయుడి రాక వల్ల ప్రజలకు తప్పక మేలు చేకూరుతుందని, ఆయన ద్వారా మునీశ్వరుడి వాక్కులు ఫలించవచ్చని ఆశపడి చిన్నవాడైన వసువు సన్యాసిని చూడబోయాడు. ఈ సన్యాసి ముఖం రాతిలోని బొమ్మకు పోలికే లేదు. అయినా నిరాశ చెందకుండా వసువు ఆయన చెప్పే గొప్ప గొప్ప విషయాలన్నీ విన్నాడు. సన్యాసి చెప్పిన విషయాలు గొప్పవనడానికి సందేహం లేదు. కానీ ఆయనకు ప్రజల జీవితము, వారి కష్ట సుఖాలు కొంచెమైనా తెలియవు. సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజలతో నిత్యము కలిసిమెలిసి తిరిగే వసువుకు త్వరలోనే ఈ విషయం అర్థమయ్యింది. అదీగాక ఈ సన్యాసి అమిత కోపిష్టి. తాను ప్రబోధించేటప్పుడు ఎవ్వరూ తుమ్మరాదు, దగ్గరాదు. అంత గొప్ప విషయాలు వినేటప్పుడు పామరులకు ఏదైనా ధర్మ సందేహం కలగదా? సందేహం కలిగి ప్రశ్న వెయ్యరాదు. మీ కర్మ, యోగ్యత గలవారు అర్థం చేసుకోండి, లేనివారు నోరు మూసుకోండి అనేవాడు. అంతకంతకు ప్రజలకు సన్యాసి మీద భక్తి తగ్గింది. కొంతకాలానికి సన్యాసి వెళ్ళిపోయాడు. తన ఆశ ఫలించనందుకు వసువు నిట్టూర్చాడు. కొంతకాలం జరిగింది. ఆ ప్రాంతాలకు మహాశౌర్య పరాక్రమ విక్రముడు ఒక ఆయన వేంచేశాడు. ఆయన అనేక యుద్ధాలలో గెలిచిన వీరుడు. ఆయన ఉన్న చోట శత్రు భయం ఉండదని, ప్రజలు నిశ్చింతగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చునని అన్నారు. మునీశ్వరుడు చెప్పిన మనిషి ఈ యోధుడే అయి ఉంటాడని వసువు ఆశపడి వెళ్లి చూశాడు. కాని ఈ వీరుడి ముఖం రాతిలోని ముఖాన్ని బొత్తుగా పోలి ఉండలేదు. పైగా ఈ వీరాగ్రేసుడు ప్రజల కష్ట సుఖాలు ఎరిగినవాడు కాడు. వారి యోగక్షేమాల యందు ఆసక్తి కలవాడు కాడు. తమ తమ పనులలో నిమగ్నులై ఉండే మనుష్యులను వేళ కాని వేళ పిలిపించి వారి పనులు పాడు చేసేవాడు. తన మాట వినని వారిని హింసించేవాడు. మహావీరుడని తనకు భక్తితో పరిచర్యలను చేసిన వారిని పశువుల కంటే హీనంగా చూసేవాడు. క్రమక్రమంగా ప్రజలకు ఆయన మీద గౌరవం పోయింది. కొద్ది కాలానికి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వసువు మరొకసారి నిట్టూర్చాడు. మరికొంతకాలం గడిచింది.
ఆ ప్రాంతాలకు గొప్ప వణిక్ పుంగవుడు వస్తున్నట్లు తెలిసింది. ఈయన సముద్రాల మీద నావలను పంపి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి కోట్లు గడించాడట. ఆయన 2 రోజులు నిలిచిన చోట భోగభాగ్యాలు సిరి సంపదలు తాండవిస్తాయట. ఎక్కడి వారంతా కష్టజీవులని, తమ గ్రామాలలో సిరి సంపదలు తక్కువని వసువు ఎరుగును. ఈ వర్తకుడు తమను ఉద్ధరించటానికి వస్తున్నాడని, ఈయన ముఖం రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుందని వసువు చాలా ఆశపడ్డాడు. కానీ తీరా చూస్తే వర్తకుడి ముఖం మరొక విధంగా ఉంది. అయినా ఆయన రాక వల్ల సిరి సంపదలు పెరిగేటట్టే కనిపించాయి. ఆయన పొలాలలో కొత్త పంటలు వేయించాడు. ఆ పంటలు తానే కొన్నాడు. రైతులకు పాత పంటల కన్నా ఈ కొత్త పంటలు ఎక్కువ లాభించాయి. అందరి దగ్గర ఎక్కువ ధనం మెసలసాగింది. వృత్తుల వారిలో కూడా పూర్వం ఎరగని వృత్తులను కోటీశ్వరుడు ప్రోత్సహించాడు. 1-2 ఏళ్లైన తర్వాత కోటీశ్వరుడు కొత్త పంటల ధరలు తగ్గించాడు. కొత్త వస్తువుల ధరలు కూడా తగ్గించాడు. ఆ పంటలు, ఆ వస్తువులు తమకు పనికొచ్చేవి కావు గనుక కోటీశ్వరుడు నిర్ణయించిన ధరకు ప్రజలు ఒప్పుకోవలసి వచ్చింది. లేకపోతే కొనేవారే లేరు. అదీగాక ప్రజలు తినే ఆహార పదార్థాలు, నిత్యము వాడుకునే వస్తువులు కరువు కాసాగినాయి. వాటి ధరలు పెరగసాగాయి. ప్రజల జీవితంలో సంక్షోభం బయలుదేరింది. అది వరకు హాయిగా జీవిస్తున్న వారు కొందరు నిరుపేదలైపోయారు. తిండి కాటకము, డబ్బు కాటకము కూడా వచ్చి పడింది. కోటీశ్వరుడు తనకు కావలసిన సరుకంతా సంచులు నింపుకుని, సంచులు బండ్లలో పేర్చుకుని వచ్చిన దారినే వేంచేశాడు. ఇదంతా చూస్తున్న వసువుకు ప్రజలను చూసి దుఃఖం వచ్చేసింది. వాడి వయస్సుతో పాటు బుద్ధి కూడా వికసిస్తున్నది. మరికొంతకాలం గడిచింది. ఆ ప్రాంతాలకు ఒక మహాకవి వచ్చాడు. ఆ కవి సామాన్య ప్రజల జీవితం తెలిసినవాడు. సామాన్య ప్రజలను గురించి గీతాలు రాశాడు. ఆయన గీతాలకు దేశదేశాల ఖ్యాతి లభించింది. ఈ కవి ముఖం తప్పక రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుంది. మహాముని వాక్కు వ్యర్థం కాదు అనుకున్నాడు వసువు. కవి వచ్చాడు. ఆయన ముఖంలో రాతిలోని ముఖం కవళికలేవీ లేవు. కవి పాటలు పాడాడు. జనం ఆయన చుట్టూ మోగి ఆయన గీతాలు విని తన్మయులయ్యారు. ఆయన్ను దేవుడి కన్నా ఎక్కువగా చూశారు. ఆయనకు సకలోపచారాలు చేశారు. కానీ కవికి ప్రజల పట్ల నిజమైన ఔదార్యం లేదు. వారితో ఆయనకు నిజమైన సానుభూతి లేదు. ఆయన తన గీతాలలో ప్రజల కృషిని పొగిడాడే గాని ఆ కృషిని చూస్తే ఆయనకు గౌరవం లేదు. పని పాటలు చెయ్యని వారితోనూ, డబ్బు ఎక్కువ కలవారితోనూ ఆయన అన్యోన్యంగా ఉండేవాడు. పని చేసేవారిని దూరంగా ఉంచేవాడు. వారి ఇళ్లకు వెళ్లేవాడు కాడు. వారిని దగ్గరికి రానిచ్చేవాడు కాడు. వారి కష్ట సుఖాలను శ్రద్ధతో వినేవాడు కాడు. ఆపదలో వారిని ఆదుకునేవాడే కాడు. ఈ కవి వంచకుడు. ఆయన తన గీతాలతో ప్రజలను వంచిస్తున్నాడు కానీ ప్రవర్తనతో కాదు. అందుచేత ఆయన ప్రవర్తన వాస్తవమైనది. ఆయన గీతాలు అసత్యమైనవి. వాటిలో ఎంత యథార్థం ఉంటేనే అనుకున్నాడు వసువు. ప్రజలు కవి నైజం తెలుసుకుని ఆయన పట్ల ఆదరం చూపటం మానివేశారు. కవి కొంతకాలం ఉండి ఎటో వెళ్లిపోయాడు. వసువు విచారంగా రాతిలోని బొమ్మకేసి చూస్తూ నిలబడ్డాడు. తన తాత చెప్పిన మునీశ్వరుడి మాటల యందు విశ్వాసం చెలించసాగింది. ఎందరెందరో మహనీయులు తాను చూస్తూ ఉండగా వచ్చారు. ఒక్కరి ముఖంలోనూ ఆ బొమ్మలో ఉండే ఔదార్యం, దయ, కరుణ, వాత్సల్యం కనపడలేదు. అందుకే ఒక్కరూ తన ప్రజలకు కొంచెమైనా ఉపకారం చెయ్యలేదు. వసువు ఈ విధంగా ఆలోచిస్తూ నిలబడి ఉండగా కొందరు మనుష్యులు ఆ దారిన వస్తూ వసువు మొహం కేసి చూసి ఆ రాతిలోని ముఖం కేసి చూశారు. ఏమాశ్చర్యం! వసువు ముఖం 3 మూర్తుల రాతిలోని ముఖంలాగే ఉంది. ఈ వార్త క్షణంలో చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. రాతిలోని ముఖం గురించి, దాన్ని గురించి పూర్వులు చెప్పుకొన్న గాథ గురించి మరిచిపోయిన వారంతా వసువు దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారిగా 2 ముఖాలకు గల పోలికను చూసి ఆశ్చర్యపడసాగారు. మునీశ్వరుడి అమోఘ వచనం ఫలించింది. వసువు అనేక మంది మహనీయుల దగ్గర నేర్చుకున్న విషయాలు తన ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి ప్రజలలో ఒకడుగా ప్రజల కష్ట సుఖాలు పంచుకుని వారికి ఐశ్వర్యము, ఆనందము చేకూర్చి ధన్యజీవి అయ్యాడు. కథ సమాప్తం. ఆడి తప్పడు.
వాడి తప్పడు. శ్రీరంగపురంలో చిట్టి వెంకప్ప అని ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతనే కాదు, ఆ ఊరిలో చాలామంది పాల వ్యాపారులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కళ్లకు బోలెడన్ని పశువులతో పాల వ్యాపారం చేసేవాళ్ళు. ఆ పాల వాళ్ళందరూ బాగా ధనవంతులై మంచి అభివృద్ధిలోకి ఉంటూ వచ్చారు. వాళ్ళ అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. వీలైనంత వరకు వాళ్ళు పాలలో నీళ్లు కలిపి అమ్మేవాళ్ళు. పైగా ఎవళ్ళైనా అడిగితే నీళ్లు కలపలేదని అబద్ధం చెప్పేవాళ్ళు. ఊళ్ళో అందరూ ఇలానే చేస్తూ ఉంటే కొనుక్కునేవాళ్ళు మట్టుకేం చేయగలరు? వేరే దారి లేక ఆ నీళ్ల పాలతోనే తృప్తిపడి ఊరుకునేవాళ్ళు. చిట్టి వెంకప్పకు కూడా ఒక ఆవు ఉన్నది. అది పూటకి 2 సేర్లు పాలిస్తుంది. పాలలో నీళ్లు కలపటానికి గాని కలపలేదని అబద్ధం ఆడటానికి గాని వెంకప్పకు ఇష్టం లేదు. అందుచేత పొదుగుతో పాలు పితికినవి పితికినట్టుగానే అమ్మివేసేవాడు. ఇందుకు చాలామంది సంతోషించేవారు. తక్కిన పాల వాళ్లకు మళ్ళీ అతను మోసం చేయక అబద్ధం ఆడక పాలమ్మితే కొద్ది రోజుల కల్లా వెంకప్ప నష్టపడవలసి వచ్చింది. ఏమి అంటే పాలవాళ్లంతా సేరు పాలకి సేరు నీళ్లు ఎక్కించి అమ్ముతారు. వెంకప్ప అమ్మే పాలు ఎంత నికరమైనవైనా నాణ్యం తెలిసిన వాళ్ళు కూడా సేరుకి 1 అణా డబ్బుల కంటే అంటే నీళ్ల పాల కంటే ఎక్కువ ఇచ్చేవారు కారు. అంతే అనగా వెంకప్ప ఆవు రోజు 2 పూటలా ఇచ్చే 4 సేర్ల పాలకు మొత్తం 4 అణాలు మాత్రమే ఎక్కువ వస్తుందన్నమాట. సగానికి సగం నీళ్లు కలిపి విక్రయించే పాల వాళ్ల లాభాల ముందు ఇదే పాటి. నిజానికి వెంకప్ప లెక్క చూసుకుంటే పాలు అమ్మగా వచ్చే ఆదాయం ఆవుకు పెట్టే దానా విలువ కూడా సరిపోయేది కాదు. అవతల చూడబోతే ఊరిలో పాలవాళ్ల ఆడంగులందరూ 7 వారాల నగలు చేయించి వంటి నిండా అలంకరించుకుంటున్నారు. నిరుడు పూరి గుడిసెలుగా కనపడిన వాళ్ల ఇళ్లకు బదులుగా ఈ 7 పెంకుటిళ్లు మిద్దెలు లేచిపోయినాయి. ఎన్నాళ్లు పాలు అమ్మినా వెంకప్ప స్థితిగతులలో ఎదుగు పొదుగు కనిపించలేదు. ఈ స్థితి తలుచుకుంటే వెంకప్ప భార్యకు గుండె బేజారైపోయింది. తోడి ఇల్లాళ్లంతా వైభవంగా వెలిగిపోతూ ఉండటం, వాళ్ల ముందు తను ఎప్పటిలాగా చింకి పాతలతోనే కాలక్షేపం చేయవలసి రావటం తలవంపులుగా తోచింది. ఈ విచారంతో ఆమె భర్తను పిలిచి, మనం కూడా పాలల్లో నీళ్లు కలపకపోతే మన సంసారం ఇక ఎప్పుడు నీళ్లు గారుతూనే ఉంటుంది. కనుక ఇవాళ నుంచి నీళ్లు కలిపి పట్టుకెళ్ళకపోతే ఊరుకోను అని ఆమె మొరాయించింది. ఆమె గట్టిగా పట్టుపడితే వెంకప్ప ఏం చేయగలుగుతాడు? నీళ్లు కలపమంటే కలుపుతాను, కానీ పాలు పుచ్చుకునే వాళ్ళు అడిగితే కలపలేదు అని అబద్ధం మాత్రం చెప్పలేను అని తెగేసి చెప్పేశాడు వెంకప్ప. భర్త మనస్సు గ్రహించింది వెంకప్ప భార్య. సరే, నువ్వు అబద్ధం చెప్పనక్కర్లేదు, నేను చెప్పినట్లు చెయ్యి, అప్పుడు తక్కిన అందరిలాగా మనకు కూడా మంచి లాభాలు వస్తాయి అంటూ ఏదో ఆలోచన చెప్పింది. అది అతనికి నచ్చింది. మరునాడు పొద్దున్నే వెంకప్ప నామాలు దిట్టంగా పెట్టుకుని పాలు పోయడానికని ఊళ్ళోకి బయలుదేరాడు. రోజులాగా పాలు చిక్కగా లేకపోవడం చూసి అతను వాడుకగా పోసే ఇళ్లల్లో ఇల్లాళ్ళందరూ వెంకప్పను నిలదీసి అడగనారంభించారు. ఎప్పుడూ లేదు వెంకప్ప, ఇవాళ నీకు దుర్బుద్ధి పుట్టిందే, పాలల్లో నీళ్లు కలిపి తెచ్చావే, ఇదేనా నీ నిజాయితీ అని వరసన వాళ్ళందరూ అడిగితే వెంకప్ప, ఒట్టు తల్లి, నేను పాలల్లో నీళ్లు కలపలేం లేదు అని చెప్పాడు. అందుకు వాళ్ళు, పైగా అబద్ధాలు కూడా నేర్చావు అని గద్దించేసరికి, లేదు తల్లి, నమ్మండి, నా మాట అబద్ధం కాదు, నేను పాలల్లో నీళ్లు కలపలేదు అని మళ్ళీ అదే మాటగా చెప్పాడు. చివరకు నలుగురు పోగయి, ఏమిటయ్యా, వట్టి నీళ్లు ఎదట కనపడుతూ ఉంటే లేదని బుకాయిస్తావేమిటి అంటూ కోపగించారు. అప్పుడు వెంకప్ప, నమ్మకం లేకపోతే మా ఆడాళ్లను పిలిపించి అడగండి, అదే కుంచెడు గిన్నె తెచ్చింది, నేను నీళ్లు కలపలేదంటే నమ్మరేం కర్మ అన్నాడు అమాయకంగా. ఇదేమిటా అని ఆరా తీసి తరచి అడిగేసరికి వెంకప్ప అసలు సంగతి కాస్త బయట పెట్టేశాడు. భార్య కుంచెడు గిన్నెలో నీళ్లు పట్టుకొస్తే వెంకప్ప తను పితికిన 2 సేర్ల పాలు అందులో పోశాడట. ఇది ఆమె ఆనాడు చెప్పిన ఉపాయం. అంటే ఏమైనా సరే భర్త అబద్ధం ఆడడని వెంకప్ప భార్య రూఢి చేసుకుంది. అందువల్ల ఉపాయం పన్ని భర్త అబద్ధం చెప్పవలసిన అవసరం లేకుండా చేసింది. అందుకనే వెంకప్పకు కూడా ఈ ఉపాయం నచ్చింది. ఈ సంగతి తెలిసిన తర్వాత అంతా పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుకున్నారు. కానీ
వెంకప్ప నిజాయితీని మాత్రం ఎవ్వరూ శంకించలేకపోయారు. కథ సమాప్తం.